వీధి కుక్కలు చిన్నపిల్లల మీద దాడి చేయడం, అలానే గాయపడిన పిల్లలను చూసి, అలానే కుక్కలు కరవడం వల్ల ర్యాబీస్ వ్యాధి వచ్చి చనిపోతున్న పిల్లలను చూసి చాలామంది ఆగ్రహానికి గురై ఈ వీధి కుక్కలను చంపేస్తే సమస్య తీరిపోతుందని నిర్ణయించుకుంటున్నారు. వీధి కుక్కల వల్ల గాయపడిన వారిని, అలానే మరణించిన వారిని చూస్తే మనకు బాధేస్తుంది. ఆ వీధి కుక్కలను అలా చంపేయడం కంటే వాటిని తీసుకెళ్ళి సురక్షితమైన ప్లేస్లో వాటిని వదిలేయడం అనేది చాలా మంచిది. అడవులు, కొండలు, అలానే జనసంచారం లేని ప్లేస్లలో వాటిని వదిలేస్తే అవి అలానే వాటి మనుగడ సాగిస్తాయని చెప్పడం నా ఉద్దేశం అండి. కుక్కలు మనుషులతో కలిసి జీవించడం అనేది నిన్న మొన్న వచ్చింది కాదండి. మనం ఒకసారి చరిత్ర చూసుకుంటే, చరిత్రలో మానవుడు మొట్టమొదట మచ్చిక చేసుకుని పెంచుకున్న జంతువు ఏదైనా ఉందంటే అది కుక్కేనండి. మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు అండి. సుమారు 14,000 సంవత్సరాల కిందటి నుంచే ఇది మానవునితో కలిసి జీవించడం నేర్చుకుందండి. డెన్మార్క్, జర్మనీ, చైనా, జపాన్ దేశాలలో దొరికిన పురాతన అవశేషాలను పరిశీలిస్తే మనం కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుందండి మనకు. అంతేకాకుండా విశ్వాసం, నమ్మకం అనే పదాలు మనం వినగానే మొదట మనకు గుర్తొచ్చేది కుక్కేనండి. కుక్కలు అత్యంత నమ్మకం గల జంతువులండి. అలానే మన భారత్లో కాలభైరవుడు అనే నామంతో దైవంగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు కుక్కలని. అలానే వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది. ఇంకా చరిత్రలు కూడా ఎందుకండి, రీసెంట్గా మా ఏరియాలో ఒక వీధి కుక్కకి తలకు డబ్బా ఇరుక్కుపోయింది. 4 days అలానే తిండి నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేక నేను దాన్ని ఎలా పోరాడి తీశానో మీరే చూడండి. కింద లింక్ కూడా ఇస్తాను. మొత్తం వీధి కుక్కలు కాకుండా ఏదో ఒక కుక్క, అది కూడా ఎక్కడో ఒక చోట దాడి చేస్తే మొత్తం వీధి కుక్కలన్నిటినీ చంపేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందండి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, కుక్కలను మనం అలా చంపడం కంటే వాటిని సురక్షితంగా ఒక ప్లేస్ ఎంచుకొని ఆ ప్లేస్లో వాటిని వదిలివేయడం అనేది సరైన నిర్ణయం అని నా ఉద్దేశం అండి. దీని గురించి మీరేమంటారో కామెంట్స్లో తెలపండి.